ఏపీ రాజకీయాల్లో ఒక సువర్ణ అధ్యయనానికి నందమూరి తారక రామారావు గారు నాంది పలికితే ఆ పరంపరని కొనసాగిస్తున్న వారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక విజన్, ఆ విజన్ని సాకారం చేయగల సత్తా, అలాగే 10 మందిని కలుపుకుపోయే సామర్థ్యం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించగల ధీరోదాత్తుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కంచెర్ల విజయభాస్కర్ గారు. నమస్కారం సార్. ఒక గొప్ప విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారు అనే పేరు మనమే కదా, బిల్ క్లింటన్ గారు చెప్పారు, బిల్ గేట్స్ కూడా చెప్పారు. మీరు తెలుగుదేశం పార్టీతో వ్యవస్థాపక సభ్యులు, ఎంతో అనుబంధం ఉంది, వారిని మీరు దగ్గరగా గమనించుంటారు. సో వారి గురించి మాకు కొన్ని విషయాలు. మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పారు కదా, గొప్ప విజనరీ, అందులో సందేహం లేదు. నిస్సందేహంగా ఆయన గొప్ప విజనరీని ప్రపంచం అంతా వేనోడ్లా కొనియాడుతుంది. ఎందుకంటే రాజకీయవేత్తలు ఇంతకుముందు డిఫరెంట్ గా ఉండేవాడు. ఈయన ఆధునిక రాజకీయాలలో ఈయన ఒక ఒరవడి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా ఈయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనంతా నవ్యత్వం, ఎన్టీఆర్ ది దివ్యత్వం, ఈయన నవ్యత్వం. పోతే ఈయన ఎన్టీఆర్ రాజకీయ కళాశాల ప్రారంభించినప్పుడు దాని విషయంలో క్రియాశీలక రాజకీయవేత్తల్ని గుర్తించడం, ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించడంలో పాత్ర వహించాడు. ఆ తర్వాత ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా రాష్ట్ర పర్యటన చేయడం, అక్కడ కొంతమందిని గుర్తించడం, అదేవిధంగా ఎన్టీఆర్ దృష్టికి తీసుకురావడం, ఇవన్నీ నిర్వర్తిస్తూ తెలుగుదేశం పార్టీలో ఆయన క్రమక్రమంగా పట్టు బిగించడం జరిగింది. తర్వాత ఆయన 95 సెప్టెంబర్ 1 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆధునిక పద్ధతుల్లో రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా, ఎక్కడ తుఫాను వచ్చినా, ఎక్కడ వరదలు వచ్చినా, ఎక్కడ విపత్తు సంభవించినా, ఎక్కడ ఉపద్రవం సంభవించినా వెంటనే వాడిపోయి రియాక్ట్ అయిపోయాము. ప్రజలు ఆశ్చర్యం. అంతకుముందు ఎవరు కదిలేవాళ్ళు, అంతకుముందు అసలు ముఖ్యమంత్రి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఎన్టీఆర్ వరవడి ప్రారంభమైంది, ప్రజలకి సమీపంగా రాజకీయాలు, ప్రజల వద్దకు పాలన. అవును. చంద్రబాబు నాయుడు గారు ఇంకా స్పీడప్ అయ్యాడు. పోతే అసలు ఈ రౌడిజాన్ని అంచేయడం, పోతే ఈ ఫ్యాక్షనిస్ట్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టాడు. ఎన్టీఆర్ మత కలహాన్ని పూర్తిగా అంచేశాడు. చంద్రబాబు నాయుడు అప్పుడు కొంతమంది రౌడీలని అంచేసినా చంద్రబాబు నాయుడు గారు అసలు రౌడీలు ఫ్యాక్షనిస్టులు ఉండకూడదనే జయంతో ఆయన పరిపాలన సాగించాడు. ఆ క్రమంలో ఆయన ముందుగా చెప్పినట్లు ఉపద్రవాలు సంభవించినప్పుడు తానే ముందు ఉండేవాడు, అధికారులు పోకముందే ఈయన చేరి ఉండేవాడు. అదేవిధంగా బాధితులు ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఆ గ్రామంలో ప్రత్యక్షమైతే వాళ్ళే ఆశ్చర్యపోయిన సంఘటన. ఈ విధంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ పేరుతోనే 99 ఎన్నికల్లో ఆయన అఖండ విజయం సాధించారు. యంత్రాంగానికి దిశానిర్దేశం చేయడం, ప్రభుత్వ అంటే ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ దాకా చదవడం, ఎంఫిల్ చేయడం, ఆచార్య ఎన్జి రంగా గారి ఫిలాసఫీ మీద, ఆర్థిక శాస్త్రం మీద, గ్రామీణ భారతం మీద, రంగా గారి రాజనీతిజ్ఞత, ఆర్థిక శాస్త్రం, గ్రామీణ భారతం, కుల వృత్తులకు సంబంధించి రంగా గారు ఏ విధంగా అయితే చేనేతకారులు ఇతర కుల వృత్తులను ప్రోత్సహించింది, ఏ విధంగా గ్రామసీమల గ్రామ స్వరాజ్యం, బాపూజీ కర్లగన్న గ్రామ స్వరాజ్యానికి సంబంధించిన వాటి మీద ఆయన ఎంఫిల్ చేస్తున్న విద్యార్థిగా, అదేవిధంగా ఆయన ప్రొఫెసర్ డిఎల్ నారాయణ ఇలాంటి వాళ్ళ దగ్గర చాలా మంచి పాఠాలు నేర్చుకోవడం, టోటల్గా ఆయన రామారావు గారు అల్లుడు అయిన తర్వాత ఆయన ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంలో అల్లుడు కాకముందే ఆయన స్వతంత్రంగా ఎమ్మెల్యే టికెట్ ఢిల్లీ స్థాయిలో తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎక్కువగా ఫ్యూడల్ రాజకీయాలు ఉండేవి, బుర్జువా రాజకీయాలు. వాటికి అతీతంగా ఒక కుర్రవాడు, వెనక ఏ రాజకీయ నేపథ్యం లేదు, ఆర్థిక నేపథ్యం పెద్ద లేదు, అయినా ఒక కుర్రవాడు తన ప్రతిభా పాటవాడితో ఢిల్లీని ఒప్పించి టికెట్ తెచ్చుకోవడం, తర్వాత క్రమంలో అంజయ్ క్యాబినెట్ లో మంత్రి కావడం, తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రిగా, తర్వాత విజయభాస్కర్ రెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రుల క్యాబినెట్ లో మంత్రి కావడం, ఎన్టీఆర్ అల్లుడుగా మధ్యలో రావడం, తర్వాత ఎన్టీఆర్ పెద్ద కుటుంబం, వారి పెద్ద బంధుత్వంలో అక్కడ వారి అందరితో పరిచయాలు, వారితో వారి యొక్క సంస్కృతి నాగరికతలన్నీ వంట పట్టించుకోవడం, తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు
ఆయన తర్వాత కాలంలో పార్టీలో చేరి అంచెలంచెలుగా పార్టీలో ఎదిగి తర్వాత ముఖ్యమంత్రి అయ్యి తర్వాత ఆయన మేము ప్రపంచ దృష్టిని బిల్ క్లింటన్ పోతే బిల్ గేట్స్ అంటే రాష్ట్రానికి తీసుకురావడం, మంచి కాంప్లిమెంట్స్ అందుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆయన ఆధునిక పరిపాలనా పోకడలోకి నాందివాచకం పలికిన వ్యక్తిగా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ క్రమంలో అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న అంటే మీరు చంద్రబాబు గారితో మీకున్న అనుబంధం? చంద్రబాబు నాయుడు గారితో నేను అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను విశాఖ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా గోల్డ్ స్పాట్ మూర్తి గారు అనేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ భరత్ తాత వారి ఎన్నికలకి నన్ను ఇన్ఛార్జిగా పంపించారు. అప్పుడు 7 అసెంబ్లీలు మనం గెలవాలన్నాడు. అందులో ఒక స్థానం బీజేపీకి ఇచ్చున్నారు, మిగతా స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు. మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు గెలవడం జరిగింది. అట్లాగే ఇంకొక పార్లమెంటు స్థానం మూర్తి గారు పోటీ చేసింది, గెలవడం జరిగింది. అంటే 7 అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంటు పరిధిలో గెలిచాం, పార్లమెంటు గెలిచాం. అది టార్గెట్ రీచ్ అయిపోయినట్టే. ఆయన పదే ఆయన విశాఖ పర్యటనకు వచ్చినప్పుడైతే, పక్క జిల్లాల పర్యటనకు పోతూ విశాఖ ఎయిర్పోర్ట్లో ఆగినప్పుడైతే, అట్లాగే ఆయన హెలికాప్టర్కి ఇంధనం నిమిత్తం ఆగినప్పుడైతే 4-5 సార్లు ఆ సందర్భంగా విశాఖను టచ్ చేసినప్పుడు మమ్మల్ని 3-4 సార్లు ఎయిర్పోర్ట్కి, ఒకసారి సెక్యూరిటీ గెస్ట్ హౌస్కి పిలిపించుకొని మాట్లాడినప్పుడు, ముఖ్యంగా ఆయన మనం మిత్రపక్షంగా బీజేపీకి ఇచ్చిన అభ్యర్థి తప్పకుండా గెలవాల, ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఒక సీటు బీజేపీకి ఇస్తే ఆయన కలిసిన 4-5 సందర్భాల్లో హరిబాబు గారిని గెలిపించాలా, ఖమ్మంపాటి హరిబాబు గారిని గెలిపించాలా సీటు. ఆయనే ఎక్కువగా నాతో మాట్లాడిన ఆ కాస్త సమయంలో ఎక్కువ సమయం హరిబాబు గారి గెలుపుని గురించే మాట్లాడేవాడు. ఎందుకు ఎక్కువగా చెప్పాడు అనేది నాకు ఇప్పటికీ తెలియదు. అంటే మామూలుగా చెప్తారు, అంత ఇంట్రెస్ట్ గా చెప్పాడు. పోతే అంటే ఆయనకి అంటే మిత్రపక్షాలని ఆయన ఒకసారి ఇది మిత్రపక్షంగా భావించినప్పుడు నిన్న జనసేన విషయంలో 21 స్థానాల విషయంలో చిత్తశుద్ధితో చేశాడా లేదు. అదేవిధంగా ఆ రోజు ఖమ్మంపాటి హరిబాబు విషయంలో పోతే అక్కడ రహమాన్ గారిని తెనాలి ప్రాంత వాస్తవ్యుడు, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు తెనాలి ప్రాంతం వాళ్ళు, వారిద్దరూ విశాఖలో ప్రాక్టీస్ పెట్టున్నారు. వారు రెహమాన్ గారు అప్పుడు సిట్టింగ్ అభ్యర్థి అక్కడ, ఆయన ఇండిపెండెంట్ గా వేశాడు. ఆయన మానిపించడానికి శతవిధాల ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అంటే తన స్థానంలో బీజేపీ అభ్యర్థికి అవకాశం ఇచ్చారు అని తను ఇండిపెండెంట్ గా వేశాడు. అందుకు రెహమాన్ గారిని నేను హోటల్ దస్పల్లాలో ఉండేవాడిని, దస్పల్లా హోటల్కి 3 సార్లు పిలిపించుకొని ఆయన కన్విన్స్ చేయడం జరిగింది. అందుకు నేను మాట ఇచ్చాను, నిన్ను అర్బన్ ప్రెసిడెంట్ గా నియమిస్తాం, మనం అధికారంలో రాబోతున్నాం, అర్బన్ అథారిటీ చైర్మన్ కూడా విశాఖ అంటే ఉడా చైర్మన్, విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కూడా నీకు ఇప్పించడం జరుగుతుందని నేను ఆ విషయాన్ని బాబు గారి దృష్టికి తీసుకురావడం, బాబు గారు అలాగే చేద్దాం అన్నాడు. ఆ మాటకు కట్టుబడి చేశాడు. అలాగే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ సందర్భంలో అది ఉమ్మడి అంటే 2000 సంవత్సరం మార్చి అనుకుంటాను, అప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్. అప్పుడు నేను ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నాను. అంతకుముందు నన్ను విశాఖకి పొమ్మన్నారు. అయితే నేను హెవీ ఫేవర్తో ఉన్నాను. ఆ విషయాన్ని చొక్కా సూర్యనారాయణ గారు ఇప్పుడు పార్టీ ఆఫీస్ సెక్రటరీ, ఆయన ఎక్స్ జడ్పీ చైర్మన్ విజయనగరం జిల్లా, ఆయన ఫోన్ చేస్తే నేను ఇట్లా హెవీ ఫీవర్తో ఉన్నానంటే మళ్ళా తగ్గిందని మళ్ళీ 2వ రోజు 3వ రోజు చేశాడు. గాజువాక్ కన్నాపు అప్పుడు తీగల కృష్ణారెడ్డిని పంపించాడు విశాఖ, గాజుల అదే మన గాజువాక్ కన్నాపు అన్నాడు. లేదు ఇంకా తగ్గలేదు సార్ నేను అన్నా. సరే మళ్ళీ 3వసారి చేశాడు. ఇప్పుడు ఎలా ఉందంటే కాస్త తగ్గుముఖం పట్టింది, పర్వాలేదు అన్నా.
అయితే కాస్త ఆదిలాబాద్ జిల్లా పోవాలి. ఓకే. సరే ఇంకా యాక్చువల్గా నీరసంగా ఉంది, అయినా నేను బయలుదేరి వచ్చాను. బాబు గారిని కలిపించాడు. బాబు గారిని కలిసిన తర్వాత సరే అక్కడ మున్సిపాలిటీ పరిస్థితులు చెప్పాడు. మనం ఇంత ప్లస్లో ఉన్నాం, ఇంత మైనస్లో ఉన్నాం, ఏ మున్సిపాలిటీ ప్లస్, ఏ మున్సిపాలిటీ మైనస్ అని చెప్పాడు. సరే అప్పుడు ఒక విశేషం ఏంటంటే బెల్లంపల్లి ఉంది హైదరాబాద్. అక్కడికి వస్తానని చాలాసార్లు బాబు గారు ఎన్నికల సందర్భంగా చెప్పారంట. ఆయనకి సమయాభావం వల్ల ఎందుకో పర్యటనలో అప్పటికి 7 సార్లు వాయిదా పడినారు. 7 సార్లు వాయిదా పడింది బెల్లంపల్లి ఆయన రాక పర్యటన. వాళ్ళంతా మెయిన్ క్యాడరు అసంతృప్తి. రెండోది గోదావరి జలాలు, మంచినీటి సమస్య పరిష్కారం, అక్కడే శ్మశాన వాటికి సంబంధించిన స్థలాలు, కొన్ని ఇళ్ళు, కొన్ని బోర్లు, ఇలాంటి సమస్యలు ప్రస్తావించారు. 7 సార్లు బాబు గారు రాలేదు. ఇన్ని ఎలక్షన్లో 7 సార్లు వస్తానని చెప్పి ఇన్ని ఎలక్షన్లు రాలేదు. ఈసారి మనం చాలా కష్టం, ఎవరు నమ్మరు అన్నారు. లేదు పిలిపిస్తానని చెప్పాను. బాబు గారితో ఫోన్లో మాట్లాడాలని నేను చొక్కా సూర్యనారాయణ గారితో చెప్పాను. బాబు గారితో మాట్లాడిచ్చాడు ఫోన్. బాబు గారితో చెప్తే నవ్వుతూ రావాలని అన్నాడు. మీరు రావాలంటే నువ్వు ఉన్నావు కదా అన్నాడు. లేదు మీరు వస్తే బాగుంటుంది, కొంచెం వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ సమస్య, 2 పోతే ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్ళు, ఏదో మంచినీటి బోరింగ్లు, ఇంకా ఏదో చెప్పుకొచ్చారు. అవన్నీ మీ నోటితో చెప్తే సింకులో పోస్తే కానీ తీర్థం కాదు కదా, మీ నోటితో చెప్తే బాగుంటుంది. వస్తానన్నాడు. 7 సార్లు వాయిదా పడినా తర్వాత వచ్చేసారు. 7 సార్లు వాయిదా పడినా నా మాట మన్నిచ్చి వచ్చాడు. అది మీరంటే అంత నమ్మకం ఆయనకి. తప్పకుండా నమ్మకం అనేదానికి ఇంకోటి చెప్తాను. ఒకరోజు నన్ను పిలిచాడు, వెళ్ళాను. మంచి తుఫాన్ డిక్లేర్ చేస్తున్నారు. హైదరాబాద్ భయంకరమైన వర్షం, చలి. ఆ వర్షంలో నేను బాబు గారిని కలవడానికి వచ్చాను. చీకటి పడింది, పార్టీ ఆఫీస్లో ఉన్నాను. 7 చిల్లర సమయం. ఎందుకు పిలిపించానంటే, నువ్వు మార్నింగ్ ఫ్లైట్లో నువ్వు బయలుదేరి విశాఖ వెళ్ళు, వాడి నుంచి పాడేరు, చింతపల్లి, ఈ 2 అసెంబ్లీలకి అభ్యర్థుల జాబితా తీసుకురా అన్నాడు. అభ్యర్థులను సెలెక్ట్ చేసి తీసుకురా, జాబితా కాదు. పాడేరుకి గెలుపు గుర్రం లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి. సరే ఎప్పుడు కావాలన్నా అన్నాం. టైం లేదు, 2 days అన్నాడు. ఎలా అన్నా 2 days, వర్షాలు కురుస్తున్నాయి, సైక్లోన్ డిక్లేర్ చేశారు. పోతే ఆడంతా సంతలు జరుగుతుంటాయి, సింగిల్ రోడ్లు, ఘాట్ రోడ్లు, పైగా పుయ్యేటప్పుడు ఉదయం పూట మేకలు, గొర్రెలు, గేదెలు అడ్డ అవన్నీ స్పీడ్ బ్రేకర్లు అవుతాయి. ఉండదు కదా. ఆయన నవ్వి చేయగలవులే, వెళ్ళన్నాడు. ఫ్లైట్ టికెట్ తెప్పిస్తాను అన్నాడు. వద్దు అన్నా. నాతో పాటు ఒక మిత్రుడు ఇప్పుడు సిఐ డిఎస్పీ ప్రమోషన్లో ఉన్నాడు. పాపం నా బ్యాగ్ పట్టుకుని ఆ వర్షంలో బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చాడు. నా బ్యాగ్ పట్టుకుని ఇప్పుడు సిఐ గుంటూరులో, అప్పట్లో. ఇప్పుడు సిఐ ప్రెసెంట్ డిఎస్పీ ప్రమోషన్లో ఉన్నాడు. ఓకే ఓకే. వెంటనే నా బ్యాగ్ తీసుకుని నాకు సహాయకుడిగా ఎవరు లేరు అందుబాటులో ఆ సమయంలో. ఆ సిఐ అప్పుడు ఎస్ఐ అన్నా పర్లేదు నేను తెస్తానని పాపం బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చాడు. నేను ఫ్లైట్కి వెళ్ళాను. ఆడ నా మిత్రుడు ఇటీవల మరణించాడు. మళ్ళీ నేను భాస్కర్రావు నెల్లూరు జిల్లా, అతను విశాఖలో కారు తీసుకొచ్చాడు. డ్రైవరు ఆ చలికి వర్షానికి రాలేదు. ఇక ఆయన డ్రైవింగ్ లో ఇద్దరం కలిసి బయలుదేరి పాడేరు వెళ్ళిపోయారు. అప్పుడే అక్కడ మణికుమార్ని సెలెక్ట్ చేసింది. మణికుమారి మంత్రి. నేను ఇద్దరిని సెలెక్ట్ చేశాను, ఇద్దరు గెలిచారు. ఆ ఇద్దరులో ఒకరు మంత్రి, రెండోది చింతపల్లి. ఆడ సత్యనారాయణ గారిని సెలెక్ట్ చేశాను. సత్యనారాయణ గారు తర్వాత చనిపోయారు, అంటే ఎమ్మెల్యే అయ్యారు, గెలిచారు. ఇక్కడ మణికుమార్ గారు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. అదొక మంచి జ్ఞాపకం. తర్వాత బాబు గారికి తెచ్చిచ్చాను. ఎలా సెలెక్ట్ చేసేవాళ్ళు ఇద్దరిని అన్నాడు. అంటే బగదా, వీళ్ళు బగదా క్యాస్ట్కి మధ్య వేరే క్యాస్ట్ వాళ్ళు అందుకుంటున్నారు అవకాశాలు. బగదా క్యాస్ట్ వాళ్ళు ఇది చాలా కాలం ఉంది. వాళ్ళలో ఒక అసంతృప్తి కూడి పెట్టుకున్నాను.
వీళ్ళ ఈ ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మెజారిటీ గిరిజనులు అసంతృప్తి గూడు కట్టుకున్న వాళ్ళది వాళ్ళు కసితో ఫైట్ చేస్తారు, వాళ్ళ ఓటింగ్ శాతం బాగుంటుంది. అందుకని నేను ఈ తెగని ఎంపీ చేశాను అన్నాను. ఓకే అని అన్నాడు. ఇద్దరికి ఇచ్చారు, కన్విన్స్ అయ్యారు చంద్రబాబు గారు మంత్రి గారు. పోతే ఇదే కాదు, నేను చెప్పిన ఒకసారి బీహార్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయ్యాడు. ఆయన నన్ను కలిశాడు. నాకు 3 ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు. నా పిల్లలు పెళ్ళిడికి వచ్చారు, ఆడపిల్లలు. నేను ఇక్కడ అబ్బాయిల్ని చూసి వరుసగా 3 పాపలకు పెళ్ళిళ్ళు చేయాలి. నాకు డిప్యుటేషన్ మీద నేను అప్పుడు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రై చేసి విఫలమయ్యాను. తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి విఫలమయ్యాను. ఎక్కడా సక్సెస్ కావట్లేదు. మీరు దయతలిచి నాకు హెల్ప్ చేయాలా? రిక్వెస్ట్ చేశారు. నేను బాబు గారి దృష్టికి తీసుకురమ్మన్నాడు. సరే కలుస్తాను చెప్తాను అన్నాను. బాబు గారికి చెప్పాను. 4వ రోజు సాయంత్రం నీ పని అయిపోతుంది, ఢిల్లీ వెళ్తున్నాను. 4వ రోజు సాయంత్రం చేస్తా అన్నారు. చేశారు. చేసి నాకు ఫోన్ చేశాడు, పని అయిపోయింది అని చెప్పిన సమయం. ఆయన మనసులో పడితే ఖచ్చితంగా చేస్తారు. అంటే అందువల్ల ఆయన తన పిల్లలకి ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్. పోతే 3 ఆడపిల్లలు. నేను అడిగాను, మీరు ఐఏఎస్ అందరికి ఉన్నారని చెప్తారే, మీరు 4 నెలగన్నారన్న. పక్క నవ్వాడు. నవ్వి నిజమే బాసు, నాకు ఆ మగపిల్లడు పుట్టాలని కోరుకుండేది, 3 తర్వాత పుట్టాడు, అందుకని 4 అయ్యాట్లే. సరదాగా చెప్తున్నా. అట్లా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అయితే నేను చిత్తూరు జిల్లాలో పనిచేసేటప్పుడు ఆయన పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి, మండలాల ఎన్నికలు. అంతకుముందు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు ఇస్తాం. అప్పుడు స్వేచ్ఛ. ఆయన ఏది ఆయనకై ఆయన ఏమి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టరు. అలాగే జిల్లా పరిషత్కి జడ్పీటీసీ బి ఫారాలు ఇవ్వాలి, ఎంపీటీసీ ఫారాలు ఇవ్వాలి. ఎంపీటీసీలు కొన్ని వందలు, జడ్పీటీసీలు 58 అనుకుంటా, 56, 58. నన్నే ఇచ్చేయమన్నాడు. లేదు మళ్ళీ రేపు ఏదన్నా తేడా వస్తే అందరు నన్ను ఆరోపిస్తారు, మీరు చెప్పండి అంటే, నువ్వు చేసే. అప్పుడు టీడీ జనార్దన్ ఆయనతో ఎక్కువగా పక్కన ఉండేవాడు. అందుకని మధ్యలో నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే నా ఫోన్ కలవదు కదా, జనార్దన్కి చెప్పి జనార్దన్ గారిని వచ్చి చెప్తారు. అలా ఇచ్చేసాం. అట్లాగే జిల్లాలో చంద్రబాబు గారు ఏదన్నా డెసిషన్ తీసుకోవడానికి చాలా ఆలోచిస్తారని అంటారు. అసలు చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు ఒకరోజు నాకు ఫోన్ చేశారు. ఒక అబ్బాయిని తెలుగు యువత ప్రెసిడెంట్గా పెట్టమని. చిత్తూరు జిల్లాగా ఆ అబ్బాయే ఫస్ట్ టైం లోకేష్ బాబు రాజకీయాలకు రావాలని చెప్పి తిరుపతిలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఫస్ట్ గండిపేటలో మహానాడు జరిగినప్పుడు ఫ్లెక్సీలు కట్టింది ఆ అబ్బాయి విజయబాబు. విజయబాబు అనే వ్యక్తి ఫస్ట్ నాకు తెలిసి లోకేష్ బాబు రాజకీయాల్లో రావాలా, ఆయన అవసరం ఉందని చెప్పి ఒక దర్శకునిలాగా ముందుగా గుర్తించింది రామ్మూర్తి నాయుడు గారు సెలెక్ట్ చేసిన విజయబాబు. రామ్మూర్తి నాయుడు గారు నాకు ఫోన్ చేశారు. ఏ విషయంలో? ఈ విజయబాబుని తెలుగు యువత జిల్లా ప్రెసిడెంట్గా పెట్టమా, అన్నకి చెప్పరాదా అన్న. లేదు అన్న చెప్పండి నేను అన్న. అంటే కొంచెం ఏదన్నా అమ్మాయికి డైరెక్ట్ చేయడం బాగోదనే అంతే. సరే ఇంకా 1కి 3 సార్లు ఫోన్ చేశాడు. సరే పెడతానన్నా. అన్న ఈ అభ్యర్థిని ఎవరు సూచిస్తే పెట్టేవాడిని అడిగితే ఏం చెప్తా అన్నాడు. అడగడు అన్నయ్య, అడగడు, నా మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నాను. అంటే ఆల్రెడీ నేను అప్పుడు పని చేస్తున్నా, అన్ని నమ్మకం ఉంది. పూర్తిగా వదిలేసాడు మనం తీసుకుని ఏ నిర్ణయాన్ని ఆయన ఇప్పుడు అభిశంసించలేదు, పిలిపించి ఏంటిది అని అడగలేదు. ఒక కుప్పం విషయాలు మాత్రం మధ్యలో ఎప్పుడన్నా
అక్కడ గొడవలు చిన్న చిన్న కలహాలు అవి ఉంటే ఏంటి కొంచెం మరలా ఇంకోసారి పోయేది ఏదో క్యాష్ పే చేయనివ్వండి, ఇంకా ఏముండేది కాదు. ఇంకా తర్వాత నేను రామ్మూర్తి నాయుడు గారు సూచించిన క్యాండిడేట్ని అక్కడ పెట్టాను జిల్లా తెలుగుదేశం ప్రెసిడెంట్గా. రామ్మూర్తి నాయుడు గారు విజయబాబుని అక్కడ పెట్టమని అడిగారు, మీరు పెట్టేశాం. తర్వాత తర్వాత అట్లాగే గన్నవనేని రమేష్ చంద్ర ప్రసాద్ గారు అక్కడ ఆ ప్రాంతంలో పిచ్చాటు నగిరి ఆ ప్రాంతంలో కొంత పాపులర్ లీడర్, పైగా జిల్లా అంతా కూడా ఆయనకి అనుచరగణం ఫాలోయింగ్ ఉంది. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేశాడు, జిల్లా రాష్ట్ర వేతనాల సంఘ చైర్మన్ గారు చేశాడు, కార్మిక వేతనాల సంఘ చైర్మన్ గారు చేశాడు, అట్లాగే ఇంకా అనేక పదవులు చేశాడు. ఆయన అప్పటికి కొంచెం తెరమరుగై ఉన్నాడు. నేను వెళ్ళేటప్పుడు ఆయనలో లైన్లో తీసుకురావాలనుకున్నాను. జిల్లా ప్రెసిడెంట్ చేసాం, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేసాం. ఓకే, అట్లాగే ఆయన సూచించిన వాళ్ళకి జడ్పీ టికెట్లు కొన్ని ఇచ్చాం. ఎక్కడయ్యా బాబు గారు అంటే ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ ఏమైనా అవకాశం ఇస్తే మీరు ఎమ్మెల్యేగా ఏమైనా పోటీ చేసే అవకాశం ఉంటుందా? తప్పకుండా. నెక్స్ట్ ఎలక్షన్స్ 2029 తప్పకుండా. ఓకే, ఫస్ట్ టైం నా లైఫ్ లో సంకోచం లేకుండా. ఎందుకంటే నా అభిప్రాయం కూడా కాదు, ఇది ప్రజాభిప్రాయం. ఓకే, వేలాది మంది ఎక్కడికి పోయినా, వేలాది మంది నాకు 2 రాష్ట్రాల్లో అత్యంత సన్నిహితులు ఉన్నారు. ఇక్కడ కూడా తెలంగాణ నేను ఉమ్మడి రాష్ట్రానికి యూత్ ప్రెసిడెంట్ గా చేశాను. 89లో వాళ్ళు మే నెలలో మహానాడులో ఎన్టీఆర్ నా పేరు స్టేట్ యూత్ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేయమని చంద్రబాబు ఉపేంద్ర గారికి స్లిప్ ఇచ్చి పంపించాడు. నా కళ్ళెట్ట నా పేరు ఆర్గనైజింగ్ సెక్రటరీగా పెట్టారు. ఓహో, ప్రెసిడెంట్ కి బదులుగా. అది ఏమైందని ఎన్టీఆర్ నన్ను అడిగాడు. నాకేం తెలుసు, మీరే కదా పంపించింది అన్న. తర్వాత ఒక రోజు ఉన్న అభ్యర్థిని తీసేస్తున్నాను, ఇంకా నువ్వే అభ్యర్థి అని చెప్పి ఇక ఆయన ఇచ్చేసి ఇక నువ్వే ఈ బాధ్యతలు తీసుకోవాలని చెప్పాడు. అలా కొంతకాలం నేను వ్యవహరించాల్సి వచ్చింది. సో అందుచేత తెలంగాణలో కూడా మీకు అందుకని నేను తెలంగాణలో అంటే పార్టీ పనుల మీద రకరకాల అబ్జర్వర్ గా పోయినప్పుడు అయితే, ఈ స్టేట్ కమిటీస్ లో ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలు కొన్ని జిల్లాలకు ఇవ్వడం వల్ల అయితే, అంటే పార్టీ వెల్ విషర్స్ ఉన్నారు నిర్మాణానికి అట్లాగే ఎన్నికలప్పుడు చేసిన కృషికి వీటన్నిటికీ అట్లా ఉంటారు. వెల్ విషర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఇప్పుడు కోరుతున్నారు మిమ్మల్ని. ఎక్కడికి పోయినా నువ్వు ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యేది. మరి బాబు గారు మీకు నెక్స్ట్ సీట్ ఇచ్చే అవకాశం ఉందా? అంటే నేను ఇంతవరకు ఏది నోరు తీర్చి అడగల. ఏదో ఇప్పుడు లోకం కోసం ఏదన్నా ఇతరుల కోసం ఏదన్నా అడిగినా కానీ నేను మా కుటుంబానికి కానీ నాకు కానీ ఏం అడగలేదు. అడిగితే కాదనుకుంటే ఆయన ఒక విజనరీ కదా. ఎన్టీఆర్ కుటుంబంలో అక్కడ డాక్టర్ వెంకటేశ్వరరావు దగ్గర నుంచి తీసుకున్న ఆ రోజుల్లో, లేకపోతే ఎన్టీఆర్ గారు కానీ ఆ రోజుల్లో వెంకటేశ్వరరావు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కానీ నేను నోరు తీసి అడిగితే వాళ్ళు కాదంటనేది నా అభిప్రాయం. ఒక ముద్ర ఉంది అంటే మీరంటే నేను ప్రజల్లో నా మీద ఉండేది ఏంటంటే, ఈయన అడగడు, ఈయన ఆశించడు, ఆశిస్తే ఆయనకు దక్కని అవకాశాలు అంటూ ఉండవని ప్రజలు అనుకుంటుంటారు. ఓకే, నేను అడగనని మరి రాజకీయాల్లో ఉండే ఉపయోగం ఏందని, పవర్ పాలిటిక్స్ ఎంతకాలం జేబులో డబ్బు ఖర్చు పెట్టి చేస్తామంటే, రాజకీయం అంటే సేవారంగం. రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదన కోసం కాదు, చేసుకుంటే అనేక వ్యాపారాలు. ఎన్జీ రంగానే కాదు, ప్రపంచ చరిత్ర కార్ల్ మార్క్స్ అంటే నాకు ఇష్టం, లెనిన్ అంటే చాలా ఇష్టం. పోతే అట్లాగే ప్రపంచ చరిత్రను మార్చిన మహానాయకులు చాలా మంది ఉన్నారు, అందరూ ఇష్టం. సో మీరు ఆర్ట్ స్టూడెంట్ కాబట్టి మీకు కార్ల్ మార్క్స్ కానీ ఈయన లెనిన్ కానీ వీళ్ళ భావజాలాలు కొంత మిమ్మల్ని ఆకర్షించి ఉండవచ్చు. రాజారావు మోహన్ రాయ్ అంటే గొప్ప సంఘ సంస్కర్త. నేను ఆయన గురించి చిన్నప్పుడే వ్యాసం రాశాను. అవునవును. పోతే వీరేశలింగం గారు అంటే, గురజాడ అంటే, గిడుగు అంటే, సుబ్రహ్మణ్య భారతి తమిళ కవి అంటే చాలా ఇష్టం. అట్లాగే నాకు ఇంకా మా గ్రంథాలు, ఎన్నో గ్రంథాలు, వేదాలు అంటే ఇష్టం, ఉపనిషత్తులు,
అరణ్య మరి కాదు. ఇంత మంచి ఒక పర్ఫెక్ట్ అంటే మనం మీకు అవినీతి మరకలేదు, ఉమ్, అలాగే ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించరు, ఉమ్. ఆ మీ సొంత పనులను కూడా మీ సొంత డబ్బులతోనే చేసుకుంటారు, అవును, అవును. బయట వాళ్ళ పనులు కూడా మీ సొంత డబ్బులతోనే ఆ, చేస్తారు ఆ. కదా. అవును. అలాంటి మంచి ఒక ఐఎస్ఐ స్టాండ్ మార్క్ అనుకోవచ్చు మీది. ఉమ్. అలాంటి మీరు ఉమ్. మరి నెక్స్ట్ టైం ఖచ్చితంగా బాబు గారిని అడుగుతారా సీట్ ఇవ్వమని చెప్పేసి? అడిగే ఎందుకంటే అవకాశం అడిగే అవకాశం ఉంది. మీ వల్ల కొంతమంది బాగుపడవచ్చు, అంటే కొంతమంది అర్హులకు అదే మీరు అన్నట్టు. అవకాశాలు రావాలి, అవును. అవకాశాలు అంటే వస్తాయి. వస్తే ఇంకా ఎక్కువ మంది చేయడానికి అవకాశం. మీరైతే అసలు ఒరిజినల్ ఆపదలో ఉండేవాళ్ళని, ఇబ్బందుల్లో ఉండేవాళ్ళని కనిపెట్టి పేదా సాదా అని చెప్పి దగ్గర తీస్తారు. ఇప్పుడు ఉండేవాళ్ళు కిట్ ప్రోకో అనే ధోరణిలో ఈ జనరేషన్ ఉంది. అవును, మీరైతే కొంచెం అవును, మీరైతే నిజమైన ప్రజలకి కొంత మేలు బాధ్యతను జరుగుతుంది. గుర్తిస్తారు. ప్రజలకు మేలు జరుగుతుంది. పైగా అవును. విస్తృతంగా ప్రజాసేవ చేయడానికి ఇది ఒక సాధనం అవుతుంది. కాబట్టి అవకాశాన్ని అందిపుచ్చుకోమని అడుగుతున్నారు. సరే చూద్దాంలే, మాట్లాడదాం, ఇంకా వ్యవధి ఉంది కదా అవును, అని చెప్తున్నా. వ్యవధి ఉంది కదా అని ఉండాలి. ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈయన ఏమన్నా హెసిటేట్ చేస్తూ ఉంటారా? చంద్రబాబు గారు ఏమన్నా అంటే ఇమ్మీడియట్ గా ఒక నిర్ణయం తీసుకోవాలి దీని మీద. ఇప్పుడు జగన్ గారు అనేక అలిగేషన్స్ చేస్తున్నారు. చిన్న అవకాశం దొరికితే చాలు ఏదో ఒకటి ఇది చంద్రబాబు వైఫల్యం, లేకపోతే ఇది పొలానా వీళ్ళు అసలు ప్రభుత్వం పనిచేయట్లేదని, ఇలాంటివన్నీ. ఈ మధ్య లిక్కర్ కేసు కూడా, నకిలీ మద్యం కూడా వచ్చేసింది. అయితే ఇట్లా చీటికి మాటికి వీరు జగన్ గారు కామెంట్ చేయటం, బాబు గారు దాన్ని ఇదంతా పూర్తిగా అవాస్తవాలు అని చెప్పడం, ఇట్లానే సరిపోతుంది. కానీ ఒక నిర్ణయం, ఖచ్చితంగా ఒక నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే ఈయన ప్రజాస్వామ్య ప్రియుడు చంద్రబాబు గారు.